టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లోకేష్కు సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివనున్నారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్కు భద్రత కల్పిస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఎవరెవరు థ్రెటన్ చేస్తున్నారు, ఎందుకని అసలు జెడ్ కేటగిరీ ఇవ్వాల్సి వచ్చింది? నందు, ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రధానంగా ఏదైతే 2000 ఏఓబిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ ఆనాటి ఎస్ఆర్సి సిఫార్సు చేసింది. అయితే తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కూడా లోకేష్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. అయితే ఏదైతే దీనిపైన స్పందించినటువంటి హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మావోయిస్టులు హెచ్చరికలు అనేది ఉండడంతో దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే లోకేష్ భద్రత సిబ్బంది అయితే ఈ సిఫార్సులను పరిగణలో తీసుకుని ఈ యొక్క జెడ్ కేటగిరీ కల్పించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా నారా లోకేష్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 20 డేంజర్ జోన్లో 20 నియోజకవర్గాలు డేంజర్ జోన్లోను, అలాగే 39 నియోజకవర్గాలు రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో కూడా ఈయన పర్యటించవలసిన పరిస్థితి ఉంది. అలాగే 2016లో జరిగినటువంటి ఏఓబి ఎన్కౌంటర్ తర్వాత ఇటు మావోయిస్టులు లోకేష్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారని, కాబట్టి మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈ యొక్క భద్రత కల్పించాలంటూ కూడా లేఖలు రాశారు. దీనిపైన కేంద్ర హోంశాఖ అయితే స్పందించింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కూడా ఉన్నాయన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు, నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగానే లోకేష్ కు భద్రత పెంచుతూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇటు పార్టీ వర్గాల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా చూస్తే లోకేష్ కు భద్రత కల్పించడంలో ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా కల్పించలేదని, ఇప్పుడు ఏదైతే కోడ్ వచ్చిన నేపథ్యంలో అటు కేంద్ర హోంశాఖ స్పందించి భద్రత కల్పించడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏదైతే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి 20 ప్రాంతాలు, అలాగే రెడ్ జోన్ లో ఉన్నటువంటి 39 ప్రాంతాలను కూడా లోకేష్ పర్యటించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం జరిగింది. నందు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.